హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే వీడియో ఏంటంటే మన నెలవారీ సరుకులు ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే మన ఫేవరెట్ బిస్కెట్ అయితే వచ్చేసింది. అండ్ మమ్మీ కోసం హెయిర్ కలర్ అయితే మమ్మీ 4 years నుంచి గార్నియర్ యూస్ చేస్తుంది. అండ్ సింతాల్ సోప్, ఈ సోప్ కూడా నేను ఇంతకుముందు లైఫ్ బాయ్ అది వాడేవాళ్ళము, కానీ నాకు చిన్నప్పుడు స్కిన్ ర్యాష్ వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్తే ఈ సింతాలే వాడమని చెప్పారు. అండ్ ఈ ఆయిల్ విషయంకి వస్తే ఎప్పుడు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటాము, కానీ ఆ షాప్ అయినా పల్లి ఆయిల్ తీసుకోండి బాగుంది అని అన్నారు. సో అది కూడా తీసుకున్నాము. ఇంకా మంత్లీ బ్రషెస్ అయితే చేంజ్ తప్పకుండా చేయాలండి. అండ్ విమ్ సోప్ అండ్ పెసరట్టు చాలా బాగుంటుంది. టీ పొడి మీరు ఏది యూస్ చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఈసారి 3 రోజెస్ న్యాచురల్ కేర్ తీసుకున్నాను, ఎలా ఉంటుందో అని. ఇలాచి అయితే తప్పనిసరి. ఇంకా ఓట్స్ అవి తీసి పక్కన పెడుతున్నాను. అండ్ డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి అయితే ఖచ్చితంగా కావాలి మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి, మసాలా కర్రీస్లోకి. అండ్ సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ బాగానే పోతుందండి. సో అదే యూస్ చేస్తున్నాం చాలా ఇయర్స్ నుంచి. అండ్ విమ్ సోప్స్ అండ్ జీలకర్ర ఎక్కువ వాడతామండి, ఎందుకంటే మమ్మీ ధనియాలు జీలకర్ర కషాయంలాగా చేసుకొని తాగుతారు. అండ్ కందిపప్పు అండ్ గోధుమ పిండి కంపల్సరీ. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడైతే గోధుమ తీసుకునే వాళ్ళము, ఇక్కడ వచ్చినప్పటి నుంచి గోధుమ పిండి అండ్ ఓట్స్ అండ్ పల్లీలు అయితే తప్పనిసరి కదా చట్నీ కోసం. ఇంకా ఉప్మా తినడం చాలా తక్కువ, సో అందుకోసమే ఉప్మా రవ్వ 1 kilo తీసుకున్నా. ఈసారి రవ్వ లడ్డు చేద్దామని ప్లాన్. రవ్వ లడ్డు అని చేస్తే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ అవిసె గింజలు అండ్ లిక్విడ్ ఫ్యాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి ఏరియల్ ఆర్ ఇంకొకటి ఉంటుంది, అది నేను మళ్ళీ చెప్తా, గుర్తు రావట్లేదు. ఈసారి ఫ్యాబ్ తీసుకున్నాను. అండ్ ఇడ్లీ రవ్వ అండ్ పుట్నాలు అండ్ గుడ్ నైట్ అయితే తప్పనిసరి. ఈ చలికో ఈ వర్షాలకి ఏమో తెలియదు కానీ దోమలు బీభత్సంగా ఉన్నాయి. అండ్ పెసరపప్పు అండ్ తెల్ల నువ్వులు కూడా మసాలా కర్రీకి ఇంపార్టెంట్ కదా. మినపప్పు 2 kilos. మీకు ఎంత పడుతుంది నెలకి నాకు కమెంట్ చేయండి. అండ్ అటుకులు దోశ అండ్ ఇడ్లీ కోసం వేస్తే చాలా బాగుంటుంది. బ్యాటర్ అయితే చాలా బాగా వస్తుంది ఇడ్లీ అండ్ దోశ. అండ్ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అండ్ మల్కిస్ట్, నా ఫేవరెట్ మల్కిస్ట్. మీలో ఎందరికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అండ్ చిక్ షాంపూ నేను మారుస్తూ ఉంటాను, అందుకనే తల మీద జుట్టు నిలవదు, అది రాలిపోతూ ఉంటుంది. ఆవాలు, జీలకర్ర ఇదైతే నాకు ఖచ్చితంగా ఉండాలండి. శాస్త్రీ బామ్, అది లేనిది నాకు నిద్ర రాదు. అండ్ పారాషూట్ అండ్ సెన్సోడైన్ చాలా హెల్ప్ చేసింది మమ్మీకి అయితే, లేకపోతే పెయిన్ చాలా ఉండే ఆమెకి. సెన్సోడైన్ పేస్ట్ అయితే చాలా యూజ్ చేసింది. అండ్ సెల్స్ కూడా తీసేసుకున్నాము. రిమోట్ అస్సలు పనిచేయట్లేదు, దాన్ని తట్టి మార్చ్ చేయను పుడుతుంది. శాస్త్రీ బామ్ తర్వాత ఇదైతే మా నెలవారి సరుకులండి. మీ సరుకులు ఎలా ఉంటాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఆలోపు మమ్మీ టీ పెట్టి తెచ్చిచ్చేశారు. ఇది బిస్కెట్, అక్కడే బిస్కెట్ ఉంది కదా, ఓపెన్ చేసి అయితే బిస్కెట్ తినేసాను. మార్నింగ్ ఎప్పుడు తినను, కానీ ఈరోజు ఆకలిస్తుంది అని చెప్పి విత్ బిస్కెట్ తిన్నాను. నాకు టీతో బిస్కెట్ తింటే ఏంటో టీ తాగిన సాటిస్ఫాక్షన్ ఉండదు. బిల్ చూసారా ఎంత అయిందో? 3,810 రూపీస్ అయింది. మీకు కనిపిస్తుందా క్లియర్గా? 3,810 రూపీస్ అయితే అయ్యింది. ఈసారి కొంచెం తగ్గించామన్నమాట. చూసారా, ఇవైతే మా సరుకులు ఎంత నీట్గా అమర్చేసాను చూడండి. ఇవన్నీ సర్దేలాగే ఉంటుంది పని. అండ్ మెయిన్ మనం ఏంటంటే చెక్ చేసుకోవాలి, మనం తీసుకున్న అన్నీ వచ్చాయా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. నేను అంతా చెక్ చేసుకొని అంతా ఓకే అని అనుకున్న తర్వాత అంతా వచ్చేసింది మమ్మీ అని చెప్పాను. మమ్మీ వీడియో తీస్తూ మంచి పని చేసావమ్మా, ఇంకా సర్దుదులే అని చెప్పి నన్ను లేపుతుంది. మీ ఇంట్లో ఎలా ఉంటుంది సరుకులు తెచ్చిన తర్వాత? ఎలా ఉందో ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇష్క్ యూ ఆల్.